హలో పీపుల్ నమస్తే. అయితే మొన్ననే పొలంకి మందు చల్లేసిన ఒక వీడియో వేసిన కదా. అయితే పొలం మనం వెదర్ చల్లే పద్ధతిలో వేసినాం కాబట్టి బాగా అంటే బాగా వస్తాయింది. ఇక అక్కడక్కడ దోమ కూడా స్టార్ట్ అవుతుంది. అందుకే చేతులు కాలినాక ఆకలి పట్టుకుంటే ఏం రాదని ఇక ముందే కొద్దిగా అడ్వాన్స్డ్గానే అయితే దోమ మందు కొట్టేస్తాను. ఏం మంది అంటే చెస్ ఏమో దోమ కొట్టేస్తాను, ఇది ఫోర్స్ లెవెన్ మెడిరిపి రాకుండా కొట్టేస్తాను. పొలంలోకి వచ్చినాక ఏమడం మందులు అయితే కలుపుకోవడం స్టార్ట్ చేసినాం. ఇది ఏంటిదంటే ఇదైతే మెయిన్గా దోమకు పని చేస్తుంది. చెస్ మందు పోసుకున్నాక కొద్ది నీళ్ళు పోసుకొని అయితే మంచిగా మందంతా కరిగేటట్టు చేయబెట్టి కలిపేసుకుంటాను. ఇట్లా పెట్టకండి మీరైతే. యథావిధిగా పైప్ అయితే దాపుకుంటాను, ఎందుకంటే వెనకకుంటే మాత్రం బాగా ఇబ్బంది అవుతుంది. ముందే అటు పెట్టుకుంటే మనకు సర్క్యులేషన్ ఈజీ అవుతుంది. మన బోనస్ అట్లు హైట్ బాగా పెరిగింది అన్నగా దీంట్లో కొట్టుడు అయితే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. మెయిన్గా దోమ రావడానికి రీజన్ ఏంటిది అంటే మనం కొంచెం నారు వదిలి పెడతాం ఎక్కడన్నా మిగిలిపోతే దాంట్లో నుంచి దోమ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. దీనికి ప్రికాషన్ పెద్ద ఏం లేదు, అట్లాంటి అవసరం ఉంటే ఉంచుకోవాలి, లేకుంటే అవసరం అయిపోయినాక ఎంబడే పీక్ పారేయాలి అంతే.